హైదరాబాద్ శివార్లో మరొక ముజ్రా పార్టీ గుట్టురట్టయింది. నగరానికి చెందిన ఓ రియల్టర్ తన బర్త్డే పార్టీ కోసం ముజ్రా పార్టీ ఏర్పాటు చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఆ పార్టీ నిర్వహిస్తున్న ఫామ్ హౌస్ పై దాడి చేసి 13 మందిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ శివార్లలోని ప్రాంతాలు ఫామ్ హౌస్లకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయాయి. ప్రధానంగా మొయినాబాద్ లో ఫామ్ హౌస్లు అత్యధికంగా ఉన్నాయి. దీంతో వీకెండ్ వచ్చిందంటే చాలు ఫామ్ హౌస్ల వైపు క్యూ కడుతున్నారు నగరవాసులు. ప్రధానంగా యువత పార్టీలు చేసుకునేందుకు ఫామ్ హౌస్ల వైపు వెళ్తున్నారు. బర్త్డే పార్టీ, బ్యాచులర్స్ పార్టీ లేదా ఫ్రెండ్స్ అందరూ కలిసి వీకెండ్ పార్టీ, గెట్ టుగెదర్ ఇలా ఎలాంటి పార్టీలు చేసుకోవాలన్నా ఇప్పుడు ఫామ్ హౌస్లే కేంద్రాలుగా మారాయి. దీంతో ఫామ్ హౌస్లలో అసాంఘిక కార్యక్రమాలు తరచూ జరుగుతున్న ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా మొయినాబాద్ లో ముజ్రా పార్టీ నిర్వహిస్తున్న వైనం వెలుగులోకొచ్చింది. మొయినాబాద్ మండలంలోని ఏద్బార్పల్లిలో హాలిడే హోమ్ పేరుతో ఫామ్ హౌస్ ఉంది. ఈ ఫామ్ హౌస్ లో లిక్కర్, డ్రగ్స్, అమ్మాయిలతో ముజ్రా పార్టీ జరుగుతోందని సమాచారం వచ్చింది. వెంటనే మొయినాబాద్ పోలీసులు హాలిడే హోమ్ ఫామ్ హౌస్ పై రైడ్ చేశారు. పోలీసులు వెళ్లేసరికి ఫామ్ హౌస్ లో 13 మంది యువకులు, 7 యువతులు అర్ధనగ్నంగా డాన్సులు చేస్తూ కనిపించారు. వెంటనే వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మొయినాబాద్ స్టేషన్ కు తరలించారు. ఫామ్ హౌస్ లో లిక్కర్ తో పాటు 70 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు అసలు ఆ పార్టీ ఏంటి, ఎవరు నిర్వహిస్తున్నారు అనే విషయాలపై ఆరా తీశారు. బోరబండ ప్రాంతానికి చెందిన రియల్టర్ అబ్దుల్ అనే వ్యక్తి ఈ ముజ్రా పార్టీ నిర్వహిస్తున్నట్టుగా దర్యాప్తులో అధికారులు గుర్తించారు. బర్త్డే పార్టీ కోసం 7 మహిళలను ఫామ్ హౌస్ కి రప్పించారు. వీరితో పాటు తన స్నేహితులైన 12 మందిని పార్టీ కోసం పిలిచాడు అబ్దుల్. అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సప్లై చేసింది పి బాబు అని చెప్పి తను హైదరాబాద్ అతనితో పాటుగా రీనా అనే అమ్మాయి, ఇద్దరు కలిసి కూడా ఈ 6 అమ్మాయిలను ఈ ముజ్రా పార్టీ కోసం ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇటు పార్టీ ప్లేస్ లో పోలీసులు సెర్చ్ చేస్తే సుమారుగా 70 గ్రాముల గాంజాయి దొరికింది. అదేవిధంగా లిక్కర్ సుమారుగా విస్కీ బాటిల్ ఒకటి, ఒక 4 బీర్లు, ఫ్రీజర్స్ ఒక 10 లభించాయి. అదేవిధంగా ఈ పార్టీకి వచ్చినటువంటి వ్యక్తులు తీసుకొచ్చినటువంటి వెహికల్స్ 6 వెహికల్స్ ను కూడా సీజ్ చేయడం జరిగింది. కాండోమ్ ప్యాకెట్స్ కూడా ఒక 15 లభించినాయి. వాళ్ళ దగ్గర నుంచి మొబైల్ ఫోన్స్ ఒక 25, ఓసిడి పేపర్ ప్యాకెట్ కూడా, హుక్కా పాటు కూడా సీజ్ చేయడం జరిగింది. ఫామ్ హౌస్ లో అనుమతి లేకుండా లిక్కర్ పార్టీ నిర్వహిస్తున్నారని, అలాగే గంజాయిని కూడా స్వాధీనం చేసుకున్నామని పోలీసులు చెబుతున్నారు. దీంతో వీరిపై బిఎన్ఎస్ యాక్టులోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని చెబుతున్నారు. ఈ బిఎన్ఎస్ కొత్త సెక్షన్ల ప్రకారంగా 144 క్లాస్ 2 బిఎన్ఎస్ ఒకటి వైలేషన్ చేసినందుకు 223, 292 బిఎన్ఎస్ లో కేసు చేసినాం. ఈ గాంజాయి కలిగి ఉన్నందుకు 8C రెడ్ విత్ 20B క్లాస్ 2A 25, 29 NDPS కింద కేసు చేసినాం. అదేవిధంగా లిక్కర్ కూడా ఉన్నందుకు 34A ఎక్సైజ్ యాక్ట్ లో కేసు చేసినాం. 3 లీటర్స్ ఉంటుంది. ఫామ్ హౌస్ లో అసలు ముజ్రా పార్టీ అనేది ఏది జరగలేదని, పుట్టినరోజు సందర్భంగా తన స్నేహితులతో కలిసి పార్టీ చేసుకోవడానికి అబ్దుల్ ఫామ్ హౌస్ ని తీసుకున్నాడని, అలాగే ఆర్కెస్ట్రాలను పిలిపించడం జరిగిందని అబ్దుల్ స్నేహితులు చెబుతున్నారు. కావాలనే పోలీసులు తప్పుడు కేసులు పెట్టి ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. పర్మిషన్ ఉందా లేదా అంటే జస్ట్ ఇలా వచ్చాము, బర్త్డే కేక్ కట్ చేసుకోవడానికి ఇలా వచ్చామని చెప్పి వాళ్ళు చెప్పారు. అయినా కానీ యాజ్ పర్ ది వాళ్ళు తీసుకురావడం అయితే జరిగింది. ఇదే విషయం, అంతేగాని ఇక్కడ ఎలాంటి అసభ్యకర కార్యక్రమాలు కానీ, ఇల్లీగల్ యాక్టివిటీ కానీ ఏది జరగలేదు. ఫామ్ హౌస్ లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఊరుకునేది లేదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం హాలిడే హోమ్ లో పార్టీ నిర్వహిస్తున్న ఫామ్ హౌస్ యజమానిపైన కూడా కేసు నమోదు చేశామని పోలీసులు చెబుతున్నారు.